సో లాస్ట్ టైం మీరు యూఐ ఫిలిం తీసి ఆ వైబ్ ఆ ట్రాన్స్ నుంచే ఇంకా బయటికి రాలేదు. సో అప్పుడు ఒక క్వశ్చన్ మీకు రైజ్ చేశాను. సో ఇప్పుడు అది ట్రెండింగ్ అవుతుంది. ఏంటంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ని రైజ్ చేసే కాంటెంట్ మీరు ఇస్తారు అని. సో ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్స్ కూడా అది టెస్టోస్టెరాన్ అడిగింది ఆ క్వశ్చన్. టెస్టోస్టెరాన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు సార్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్. దండాలయ్యా. ఇంకొకసారి అలాగే ఒక వీడియో చేస్తాము, వైరల్ అయిన తర్వాత జనాలే చెప్తారు అది. షూర్ సార్. ఓకే సార్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిలిం సార్. థ్యాంక్ యూ. ఉపేంద్ర సార్, దిస్ ఇస్ చంద్ర, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 టీజర్ చాలా బాగుంది. లాస్ట్ మూవీ యూఏ ఏమైతే ఉందో, సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, బట్ ఎక్కడో కొంచెం రీచ్ అవ్వలేదేమో అని జనాలకి ఎక్కడో కొంచెం అర్థం కాలేదు అనుకోవచ్చా, లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా. సో మీరేమనుకుంటున్నారు సినిమా గురించి? అంటే చాలా చాలా కష్టం అర్థమయ్యేది, అది నాకు తెలుసు. అది నేను ఒక 7 years నుంచి చెప్తానే ఉన్నాను, దీంట్లో కొంచెం స్ట్రాంగ్గా చెప్పాను. ఇంకా ఒక అకార్డింగ్ టు మీ ఇంకొక 5-6 years అయిన తర్వాత మీకు అర్థమవుతా పోతుంది. మీరేమన్నా డిసప్పాయింట్ అయ్యారా ఇంత కష్టపడి టెక్నికల్గా? లేదు, అర్థం అయిన వాళ్ళకి అర్థమైంది. ఓకే, అది ఏమంటే ఇది కొంచెం ఎక్స్పెరిమెంట్. ఏమంటే థియేటర్లో కూర్చొని చూస్తారు కదా, వాళ్ళే విలన్ను. అది కొంచెం డైజెషన్ చేసుకునేది కష్టం. మీరు ఎప్పుడూ స్క్రీన్లో హీరో విలన్ చూసి వీడు హీరో వీడు విలన్, వాళ్ళు వీళ్ళకి కొడతారు వీళ్ళు వాళ్ళకి కొడతారు అని చూస్తారు కదా, ఏంట్రా నాకే చెప్తున్నారు అని అర్థమైతే కూడా అర్థమే అవలేదు అని. మీరు ఆ సినిమా స్టార్టింగ్లోనే అందరు మైండ్ బ్లాక్ చేసేసారు సార్. చిన్న తెలుగు ఉన్న వాళ్ళు కూర్చోండి, తెలుగు తక్కువ వెళ్ళిపోండి, ఇంకా చచ్చినట్టు కూర్చుంటారు కదా సార్. ఇంకా అంత. సో వాట్ ఎవర్ ఏదైనా సార్. అర్జున్ సార్, మీరు ఇచ్చిన ఆల్బమ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ కన్నడలో. సో ఏంటంటే ఇప్పుడు పాన్ ఇండియా అయిపోతుంది. అంటే తెలుగులో చేసిన వాళ్ళు మలయాళంలో చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో అలా చేస్తున్నారు. బట్ మీరు ఎందుకు